everyone, I am Dwajal Jain studying from 5th grade in Trial School. Today I am representing myself as Bhagat Singh. My dear countrymen, the time has come to rise against the chains that bind us. We cannot sit idly while our motherland suffers under foreign rule. The youth must have an awaken for the power to change the future lies within our hands. I have chosen the path of revolution not for personal gain but for the freedom of every Indian. I am ready to sacrifice my life, for I believe that my blood will water the roots of freedom. Remember, it's easy to kill individually, but you cannot kill ideas. The revolution will be continued until our nation stands tall and free. Let my sacrifice be a reminder that freedom is our birthplace and we have to protect it at any cost. Long live the revolution, Inqilab Zindabad. Long live the revolution, Inqilab Zindabad. Thank you everyone. Jai Hind. నేను మీ బిఆర్ అంబేద్కర్. ఈరోజు నేను మీ వద్దకి రావడానికి కారణం ఏమిటంటే నా బాల్యం గురించి మీకు నేను చెప్పబోతున్నాను. నా జీవిత కథను చిన్నదిగా చేసి నేను మీకు చెప్తాను. 1980 ఆ సమయాల్లో కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, నీరు తాగిన తప్పు, ఇలా తక్కువ కులానికి చెందిన ప్రజల్ని చూసేవారు. ఇలాంటి సమయంలో నేను పుట్టాను. 1981 ఏప్రిల్ 14న నేను మా తల్లిదండ్రులకి జన్మించాను. మా తండ్రి పేరు భీమ్రావ్ మౌలీజీ అంబేద్కర్, మా తల్లి పేరు భీమాబాయి అంబేద్కర్. ఈ సమయంలో మా కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటాను. అలానే మా కులం వల్ల మేము చాలా సమస్యలను ఎదుర్కొన్నాము. నాకు చదువు మీద ఆసక్తితో రోజు బడికి వెళ్ళేవాడిని, కానీ నన్ను పాఠశాలలోకి రానిచ్చేవారు కాదు. ఎందుకంటే నా కులం తక్కువ కాబట్టి అక్కడ మాకు నీరు త్రాగే అవకాశం కూడా ఉండేది కాదు. ఇలా నేను నా 10వ తరగతి పూర్తి చేసి నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేక నేను అమెరికా వెళ్ళి చదవాలనుకున్నాను. కానీ నాకు ఆ సమయంలో డబ్బు లేకపోవడం వలన నేను బరోడా రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఒప్పందం తీసుకున్నాను. మీరు నన్ను అమెరికాలో చదివిస్తే మీ దగ్గర నేను 4 ఏళ్ళు పనిచేస్తాను అని ఒప్పందం తీసుకొని నేను అమెరికాకి వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నాను. అక్కడ నాకు ఒకటి అర్థమైంది, స్వేచ్ఛ. నేను ప్రతి దేశంలోనూ ఇలాంటి కులమత భేదాలు ఉంటాయనుకున్నాను, కానీ అక్కడ అందరూ స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండడం చూసి నేను భారత్ని ఇలా మార్చాలనుకున్నాను. అందుకే అక్కడ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ప్రతి ఒక్క పుస్తకాన్ని చదివాను. కొన్ని రోజుల తర్వాత నాకు బరోడా మహారాజు నుంచి ఒక ఉత్తరం వచ్చింది, నీకు ఇచ్చిన చదువు గడువు అయిపోయింది, నువ్వు నా దగ్గరికి వచ్చి పని చేయాలి అని ఉత్తరం వచ్చింది. నేను అతని దగ్గర పని చేయడానికి వెళ్ళాను. అక్కడ కూడా నా కులం తెలుసుకున్న కొంతమంది నా కింద స్థాయిలో పనిచేసిన నన్ను ముట్టుకునేవారే కాదు, నాకు ఏమైనా ఇవ్వాలన్నా నా ముఖం మీద విసిరేవారు. అలా అక్కడ 4 ఏళ్ళు నరకం అనుభవించిన తర్వాత నేను తిరిగి మా ఊరికి వచ్చి ఒక పాఠశాలని మొదలుపెట్టాను. అక్కడే నేను అందరికీ పాఠాలు చెప్పేవాడిని. అయినా కూడా అక్కడ నా కులాన్ని తెలుసుకొని నన్ను నా వద్దకు ఎటువంటి పిల్లల్ని పంపేవారు కాదు. అలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నన్ను అక్కడ ఉన్న గవర్నర్ గారు చూసి నేను చేసిన పిహెచ్డీల వల్ల నాకు ఒక గురువుగా కాలేజీలో జాబ్ ఇచ్చారు. అక్కడ ఉన్న పిల్లలు కూడా నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే నా కులం తక్కువ కాబట్టి. అప్పుడు నేను ఒకటి అనుకున్నాను, నా కులంలో ఉన్న ప్రజలందరినీ పోగు చేసి ఒక ఉద్యమం మొదలుపెట్టాలని. ఇలా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి నేను మొదటిసారి మాకు స్వచ్ఛమైన నదిలో నీళ్లు తాగే అవకాశాన్ని కల్పించాను. తర్వాత నా పేరు మారుమోగిపోయింది. తర్వాత చాలామంది నాకు తోడుగా నిలిచారు. అలా నేను చాలా ప్రసిద్ధి చెందాక నాకు రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది. Namaste, I'm Durga Bai Deshmukh. I'm a female freedom fighter of India and I was born on 15th July 1909 in Rajamahendravaram, and I finished my MA and BA in political science in the year of 1930 from Andhra University, and I went to obtain my law and degree in the year of 1942 in Andhra University. I was promoted myself as a social reformer and who was participated in Gandhi-led salt satyagraha activities during civil disobedience movements, and I was mostly influenced by Gandhiji's ideas. And
They are some of the awards I won in 1975. They are UNESCO and Padma Mahendra. Thank you. Jai Hind. నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. ఈరోజు నేను సరోజిని నాయుడు గురించి చెప్పబోతున్నా. నా పేరు సరోజిని నాయుడు. నేను 1879 ఫిబ్రవరి 13 హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో జన్మించాను. నా నివాస ప్రాంతం గోల్డెన్ థ్రెషోల్డ్ హైదరాబాద్. నేను ఒక కవయిత్రి, రచయిత్రి, సామాన్య బ్రాహ్మణ్ కుటుంబం నుంచి వచ్చాను. మా తండ్రి పేరు అఘోర్నాథ్, మా తల్లి పేరు వంద సుందరి దేవి. నేను బెంగాలీ కుటుంబం నుంచి వచ్చాను. నేను ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఉన్నాను. నన్ను అందరూ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నేను భారత కోయిలగా ప్రసిద్ధి పొందాను. ఇంకా నేను చాలా మంచి మాటలు రాశాను. ఆ మంచి మాటల్లో ఆలోచనల్లో నిజాయితీ, వాక్యాల్లో ధైర్యం, చేతుల్లో నిబంధత ఉన్నవారు మనకి అవసరం. ఇంకా నేను ద లేడీ ఆఫ్ ద లేక్ అనే కవిత కూడా రాశాను. నేను కింగ్స్ కాలేజ్, లండన్ రీడింగ్ కాలేజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నాను. ఇంకా నన్ను అందరూ నైటింగేల్ ఆఫ్ ఇండియా పిలుస్తారు. ధన్యవాదాలు. శుభోదయం ఫ్రెండ్స్. నా పేరు పొట్టి శ్రీరాముడు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వ్యక్తులతో పాటు వాళ్ళ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారు కూడా ఉన్నారు. అందులో నేను ఒకడిని. నా పేరు పొట్టి శ్రీరాముడు. నేను ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం కృషి చేశాను. నేను 1911లో ఎన్నో సభలు, సమావేశాలు జరిగిన అన్నీ విఫలమయ్యాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రులు తమిళులు ఒకే రాష్ట్రంలో ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దానికి ఎన్నో సభలు జరిగాయి, అన్నీ విఫలమయ్యాయి. దీనికి ఒక ప్రత్యేక త్యాగం రావాలని నేను అమరణ నిరాహార దీక్ష చేపట్టాను. 1952 డిసెంబర్ 15న నేను నా చివరి శ్వాసను వదిలేశాను. దీనితో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఊపు తీసుకోవడం జరిగింది. దీనిని గమనించిన నెహ్రూ గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. దీనివల్ల నా నిరాహార దీక్ష, నా చావు ఎంతో మందికి మంచి జరగడం వల్ల, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. శుభోదయం ఫ్రెండ్స్. నా పేరు కావ్యశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నటిస్తున్నాను. ఝాన్సీ లక్ష్మీబాయి అనే నేను నా శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఝాన్సీని రక్షిస్తానని ప్రమాణం చేస్తున్నాను. రాబోయే తరాలు స్వేచ్ఛగా తిరగాలంటే ఈ తెల్లదొరలు బ్రతకకూడదు. ప్రతి భారతీయుడి యొక్క గుండెల్లోనూ నేను నిలిచిపోయే జ్యోతిలాగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నా పేరు మేడం కామ. నేను నా గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. నేను సెప్టెంబర్ 24, 1861లో జన్మించాను. నేను రోస్తం కామాను వివాహం చేసుకున్నాను. నేను ఆల్బర్ట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను. నేను ఎక్కువ సమయం జనామిక సేవలో గడిపేదాన్ని. నేను గాంధీ గారితో ఒకటిగా కలిసి బ్రిటిష్ వాళ్ళని పోరాడాను. దానికి నన్ను జైల్లోకి కొన్ని రోజులు పంపించారు. నాకు 74 సంవత్సరంలో నేను చనిపోయాను. ధన్యవాదాలు. నా పేరు సావిత్రిబాయి పూలే. నేను 1931 జనవరి 3 మహారాష్ట్రలో జన్మించాను. నేను భారతీయ మొట్టమొదటి ఉపాధ్యాయురాలిని. ప్రస్తుతం మన సమాజంలో ఉన్న ఏకైక శత్రువు అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని గెలవాలంటే మనం విజ్ఞత పొందాలి. ముఖ్యంగా స్త్రీలను అక్షరానికి దూరం చేసి మూఢనమ్మకాలకు దగ్గర చేస్తున్నారు ఈ సమాజం. నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు, నా భర్తకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఇద్దరికి వివాహం చేశారు. అదృష్టవశాతం మా ఇద్దరి ఆలోచనలు ఒకటై స్త్రీ జాతి అభివృద్ధికి బాటలు వేశాయి. అందరికీ నమస్కారం. నా పేరు కిత్తూరు రాణి చెన్నమ్మ. నేను ఒక స్వాతంత్ర సమర యోధురాలిని. నేను 23 అక్టోబర్ 1778లో ముంబై రాజ్యానికి బేల్దాం ఊరిలో
చిత్తూరు జిల్లాలో జన్మించాను. నేను రాణి లక్ష్మీబాయి కన్నా 56 సంవత్సరాలు ముందుగానే పుట్టాను. ఎలాగైతే మీరు చూసుకున్నట్లయితే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది కదా. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో 200 సంవత్సరాలు ఉన్నారు అందరూ అనుకుంటారు, కానీ అది కాదు. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో 200 సంవత్సరాల నుండి 150 సంవత్సరాలు పాలించారు. వీళ్ళ స్వాతంత్ర సమర యోధురాలు అందరూ ఎవరైతే సరోజినీ నాయుడు, భగత్ సింగ్, మహాత్మా గాంధీ మొదలుగువారు, వీరందరూ దేశం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడారు. వాళ్ళందరిలో నేను కూడా ఒకటి. అదే నా పేరే కిత్తూరు రాణి చెన్నమ్మ. నేను బ్రిటిష్ వాళ్ళని చాలామందిని చంపాను, వాళ్ళ ఊరికి కూడా తరిమి కొట్టాను. అయితే డల్ హౌజీ అనే వ్యక్తి అత్యున్నత హోదాన్ని ప్రసిద్ధి చేశారు. అది బ్రిటిష్ వాళ్ళు అత్యున్నత హోదాని దాని మీద వాళ్ళు అత్యున్నత హోదాపైన ఉండకూడదని నేను కర్ణాటకలో వాళ్ళపైన దాడి చేశాను. నేను వాళ్ళ మీద దాడి చేశానని బ్రిటిష్ వాళ్ళు నన్ను 1824లో నన్ను జైల్లో వచ్చి ఘోరమైన శిక్షలకు గురి చేశారు. తరువాత 1829లో నేను జైల్లోనే మరణించాను. ఇలా నా జన్మ పూర్తయింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నన్ను చాలామంది జెండా వెంకయ్య అని పిలుస్తారు, కానీ నా అసలు పేరు పింగళి వెంకయ్య. ఈరోజు నేను నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను. నేను 1878వ సంవత్సరంలో ఆగస్టు 2వ తేదీన కృష్ణాకుళం జిల్లాలోని పెంగుళూరు గ్రామంలో జన్మించాను. నేను నా దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే నేను ఆ సైన్యంలో చేరాను. అది స్వాతంత్రం కోసం ఉద్యమ జ్వాలలు ఎగసిపడే తీరు అది. అప్పుడు నేను గాంధీజీ గారితో పరిచయం ఏర్పరచుకున్నాను. 1906లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు నేను హాజరయ్యాను. అక్కడ బ్రిటిష్ వారు వారి జెండాని ఎగరవేయడం చూసి నాకు కోపం వచ్చింది. అప్పుడు నా బుర్రలో ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు వారి జెండా మన స్వాతంత్రపు జెండా ఎలా అవుతుంది? నేను మన దేశాని కోసం స్వాతంత్ర జెండాని రూపించాలని అనుకున్నాను. 1921వ సంవత్సరంలో గాంధీజీ గారు నన్ను మన జాతీయ జెండా కోసం రూపొందించమని అడిగారు. దానితో నేను 3 గంటల్లో మన జాతీయ జెండాని రూపొందించారు. నేను దానిలో మొదటిగా కాషాయపు రంగు, ఇది త్యాగానికి దేశభక్తికి చిహ్నం. రెండవది తెలుపు రంగు, ఇది శాంతానికి మరియు న్యాయానికి చిహ్నం. మూడవది ఆకుపచ్చ రంగు, ఇది అభివృద్ధికి మరియు